నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? మేము న్యూ బృందావన్ వెల్కమ్ టు మై ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ కూడా. సో అక్కడ జస్ట్ మినిట్ టేక్ యువర్ ఓన్ టైం. హలో, వెల్కమ్ టు మై ఛానల్ లెన్స్ ఆన్ రోషిత, మై లైఫ్ త్రూ ది లెన్స్. సో ఇవాళ జూలై 4th అమెరికాకి ఇండిపెండెన్స్ డే. ఇవాళ హాలిడే కాబట్టి మేము ఒక కొత్త ప్లేస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. యాక్చువల్ గా మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉండొచ్చు, ఎస్, న్యూ బృందావన్ ఇస్కాన్ టెంపుల్. యూజువల్ గా మనం ఇస్కాన్ టెంపుల్స్ ఇండియాలో చూస్తాము, లోపల ఇంటీరియర్ గానీ ఆర్కిటెక్చర్ గానీ ఎంత బాగుంటుందో. సో యుఎస్ లో ఎట్లా ఉంటది అన్నది నాకు తెలీదు, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ఐఎమ్ గోనా టేక్ యూ గైస్ అలాంగ్. వెల్కమ్ టు మై ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్ కూడా ఛానల్లో. ఈ టెంపుల్ మా ఇన్స్టౌన్ నుంచి 200 miles ఉంది, నియర్లీ 2.5 hours ఉంది. మేబీ ప్రాబబ్లీ లైక్ క్లీవ్లాండ్ నుంచి కూడా అంతే ఉండొచ్చు. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి 1968 లో బిల్డ్ చేశారంట. అంటే చాలా ఓల్డ్ది. మేబీ తర్వాత రీమోడలింగ్ అదంతా చేసి ఇప్పుడు ఇంకెంత బాగుంటుందో చూడాలి. చాలా మంది చెప్పారు చాలా బాగుంటది టెంపుల్, చాలా పీస్ఫుల్ గా ఉంటది, లోపల గానీ అంతా చాలా బాగుంటది, బయట గ్రీనరీ ఉంటది అని చెప్పేసి. సో అదంతా నేను మీకు చూపిస్తాను. అసలు ఈ వెహికల్స్ హైవే మీద మన మీదకి వచ్చేస్తాయి అన్నట్టే ఉంటాయి. వామ్మో ఎంతుందో చూడు. సో మేము టెంపుల్కి మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి ఏం తినలేదన్నమాట. సో అందుకని అప్పుడే ఇండియా నుంచి వచ్చిన స్నాక్స్ ఉంటే కొన్ని అవి బాక్స్లో వేసుకొని వచ్చాం, సో దట్ తింటూ వెళ్ళొచ్చు అని చెప్పేసి. అండ్ చెప్పాను కదా ఇండిపెండెన్స్ డే కాబట్టి చాలా మంచిగా డెకరేట్ చేశారు హౌసెస్ బయట కానీ రోడ్స్ అంతా కూడా. అండ్ ఈ వే కూడా చాలా బాగుంది. ఇట్లా వెళ్ళేటప్పుడు ఒక ఇండస్ట్రీ ఉంది, అది ఎగ్జాక్ట్గా ఏంటో నాకు తెలియదులే కానీ అక్కడ నుంచి వచ్చే ఫాగ్ అసలు క్లౌడ్లో కలిసిపోతున్నట్టుంది. గ్రీనరీ కానీ చాలా బాగుంది. అసలు ఘాట్ రోడ్ నుంచి వస్తే ఎట్లుంటుంది అట్లా. అండ్ ఇది ఎంట్రన్స్ టెంపుల్కి, మెయిన్ ఎంట్రన్స్ ఇదే. సో ఇట్లా స్టార్ట్ అవుతాము. ఆ రోజు చాలా అంటే చాలా మంది ఉన్నారు. హాలిడే అన్నా లేకపోతే ఏమన్నా ఈవెంట్ ఉందో మాకు తెలీదు. లైక్ ఆల్మోస్ట్ ఇండియా టెంపుల్స్లో ఒక ఫెస్టివల్ అయితే ఎట్లుంటారో అట్లనే ఉన్నారు. ఇది ఎంటర్ అవ్వగానే పైన ఇంటీరియర్ నార్మల్గా స్ట్రైట్గా ఎంటర్ అవుతుంది, దేవుడు కనిపిస్తాడు. అండ్ చెప్పాను కదా అప్పటికి చాలా రష్ ఉండి. అండ్ మాకు దర్శనం కూడా కంప్లీట్ అయ్యేటప్పటికి 2.5 hours పట్టింది. లైక్ ఆల్మోస్ట్ 2 hours పైనే పట్టింది. సో యా, ఇది టెంపుల్ లైక్ ఎగ్జాక్ట్ నార్త్ ఇండియన్ టెంపుల్స్ మనం సీరియల్స్లో చూస్తే ఎట్లుందో అట్లాంటి ఫీల్ వచ్చింది నాకు. బట్ యా, చాలా బాగుంది. అండ్ నేను ఆల్రెడీ ప్రసాదం చేశాను అనమాట దేవుడికి ఇద్దామని చెప్పేసి. బట్ కొత్త బాక్స్ అప్పటికప్పుడు నువ్వు కొని తెచ్చి తులసాకు వేస్తేనే దేవుడు కాళ్ళ దగ్గర పెడతారంట, లేకపోతే అక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా ముందు, అక్కడ పెట్టేసుకొని కొంచెం సేపు ఉంచుకొని తీసేసుకెళ్ళిపోమన్నారు. సో నెక్స్ట్ టైం మీరు ఎవరన్నా ఎగ్జాక్ట్ లైక్ అట్లా ప్రసాదం చేయించుకోవాలి అని అనుకుంటే తులసాకు తీసుకొని కొత్త బాక్స్లో వేయించుకొని అప్పుడు అక్కడ దేవుడి కాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చంట. నేను నామాలు పెట్టించుకొని కూర్చున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ ప్రేయర్ స్టార్ట్ అయినట్టు. సో పిల్లలందరినీ ముందుకు తీసుకొచ్చి లైక్ డాన్స్ వేపిస్తున్నారు అనమాట ప్రేయర్ చేస్తూ. అండ్ ఇట్లా ఒక సైడ్ ఫ్రంట్ సైడ్ ఇట్లా పిల్లల చేత డాన్స్ వేపిస్తూ, అట్లనే ఇటు సైడ్ వచ్చేసి లేడీస్ చేత, అటు సైడ్ వచ్చేసి జెంట్స్ చేత అట్లా వేపిస్తున్నారు. మీరు కనిపిస్తున్నారు కదా చూడండి, ఎట్లా లైక్ అంకుల్స్ అందరు ఎట్లా వేస్తున్నారు. అండ్ దెన్ ఇక్కడ వీళ్ళందరూ కలిసి పెద్ద సర్కిల్ చేసి ఇట్లా లైక్ చాలా మంచిగా యాక్టివిటీస్ లాగా చేశారు. అండ్ ఇప్పుడు హారతి ఇచ్చేసి యా, సో ఇట్లా హారత్ అంతా తీసుకొని ప్రేయర్స్ అన్ని కంప్లీట్ చేసి డాన్సెస్ అన్ని కంప్లీట్ చేసేసరికి 2.5 hours అయింది యాజ్ అ సెట్. అండ్ ఇప్పుడు టెంపుల్ స్ట్రైట్ చూపించాను, లైట్గా కృష్ణుడు కనిపిస్తున్నాడు ఓకే, బట్ సైడ్ ఏమున్నది అన్నది చూపిస్తున్నాను. వీళ్ళు 6 గోస్వామీస్ అంట, అంటే 15th 16th centuryలో లైక్ ఇండియా వృందావన్లో లైక్ ఉండేవాళ్ళంట, టీచర్స్ లెక్క. అందరికీ లైక్ కృష్ణుడి గురించి చెప్తూ అందరికీ టీచ్ చేస్తూ ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పేసి చెప్తూ ఉండేవాళ్ళంట. యా, ఇక్కడ
ఉయ్యాల సేవ. సో ఈయననే లైక్ కీర్తనానంద స్వామి భక్తిపాద లైక్ బృందావన్ని వెస్ట్ వర్జీనియాలో బిల్డ్ చేశారంట. యాక్చువల్గా కౌ ప్రొటెక్షన్ కానీ సింపుల్ లివింగ్, స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇట్లా స్టార్ట్ చేశారు. బట్ ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్గా అయింది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మొత్తం బుక్ సెక్షన్ అనమాట. చాలా ప్లెంటీ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు టెంపుల్లోనే బయటికి వస్తే గిఫ్ట్ షాప్ ఉంటుంది. అక్కడ గిఫ్ట్ షాప్లో లైక్ దేవుడికి సంబంధించిన ఐటమ్స్ కానీ ఐడల్స్ కానీ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఫ్రేగ్రెన్స్ ఆయిల్ అంట, ఓ మై గాడ్. ఇంకా శాండల్ సోప్స్, ఆయిల్ పర్ఫ్యూమ్స్, ఇవన్నీ పూజకి యూస్ చేసే ఐటమ్స్ లైక్ కుంకుమ, గంధం. ఇవన్నీ కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది యాక్చువల్గా. లైక్ $5, $3, $15 ఇట్లనే ఉన్నాయి. ఈ సెక్షన్ అయితే చూడడానికి మాత్రం చాలా బాగుంది. లైక్ షైన్ అవుతూ అంత బాగుంది. ప్రైస్ కూడా లైక్ $20, $30 అట్లా ఉన్నాయి. క్యాజువల్గా టాప్స్ ఉన్నాయి. అవి ఎంత ఉన్నాయి అని చెప్పి ప్రైస్ చూద్దామని చూస్తే $49, లైక్ $50 వర్త్ లాగా అయితే లేదు. నేను కూడా షాపింగ్ చేశాను ఒక 2 to 3 ఐటమ్స్. మొత్తం అయ్యాక ఇక బయటికి వచ్చేటప్పటికి ఫుడ్, లంచ్ కూడా అక్కడ వాళ్ళే పెడుతున్నారు. ఇటు సైడ్ ఇంకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి. సో 50% ఆఫ్ అని అది ఇది అని చెప్పేసి. అండ్ ఫుల్ ఎండగా ఉంది. అలాగే క్యూ కూడా ఎంత ఉందో చూడండి. అందరూ ప్లేట్లన్నీ తలపైన పెట్టుకొని నుంచొని ఉన్నారు. ఫుడ్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ జ్యోతిష్యం కూడా చెప్తున్నారు హ్యాండ్ని చూసి. చాలా మంచిగా అనిపించింది. గుళ్ళ దగ్గర అట్లా చెప్తారు కదా. ఇవి టెంపుల్ అకామిడేషన్స్ అనుకుంటా. అండ్ యా, ఇప్పుడు మేము ప్యాలెస్ ఆఫ్ గోల్డ్కి అండ్ రోజ్ గార్డెన్కి వెళ్ళబోతున్నాము. సో ఇది ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ కూడా 1973 ఇన్ బిట్వీన్, లైక్ 1973 to 1980 మధ్య లైక్ అట్లా బిల్డ్ చేశారంట. అండ్ డివోటీస్ కూడా చాలా మంది ఆ మార్బుల్ కటింగ్కి కానీ మొత్తం చాలా లైక్ అందరు కలిసి హెల్ప్ చేసి లైక్ ఆ వర్క్ కానీ అంత లైక్ చేశారంట. సో ఇది ఇప్పుడు మెయిన్ అట్రాక్షన్ అనమాట టెంపుల్కి. చాలా బాగుంటుంది అసలు. అంత ఎండగా ఉంది బట్ ఆ ట్రీస్ వల్ల ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే బయట కూర్చుంటే. మంచిగా ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా
మొత్తంలో ఈ ప్లేస్ అయితే నా ఫేవరెట్, చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. నేను చెప్పిన ఫేవరెట్ ప్లేస్ నుంచి కిందకి చూస్తే ఇట్లా రోజ్ గార్డెన్ కనిపిస్తుంది. చాలా వెరైటీ ఆఫ్ రోసెస్ ఉన్నాయి. అండ్ ఇదంతా చూసుకొని ఇంకా ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాము. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే టెంపుల్ ఎదురు లైక్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో సిమెట్రీ ఉంది. అసలు ఎలా హౌ ఓకే. గోల్డ్ ప్యాలెస్ నేను మీకు చూపించాను కదా, గోల్డ్ ప్యాలెస్ అన్నది లోపల నుంచి కూడా చూపిద్దాం అనుకున్నాను, బట్ కెమెరా యాక్సెస్ నాట్ అలౌడ్. అది పర్ హెడ్ వచ్చేసి $12 పడింది అండ్ రోజ్ గార్డెన్ వచ్చేసి ఫ్రీ. మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. మాకు ఈవినింగ్ ఇంకొక ప్లాన్ కూడా ఉండే, మాకు ఇంటికి దగ్గరలో ఉన్న లేక్ మిల్టన్ లో బార్బిక్యూ చేసుకుందామని అనుకుంటున్నాము. యాజ్ ఎ సెట్ బార్బిక్యూ చేసుకొని తింటున్నాము. హాయ్ పూజ. అలా కొంచెం సేపు బీచ్లో ఎంజాయ్ చేశాక ఆ రోజు July 4th ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇక్కడ యూఎస్ఏలో ఫైర్ వర్క్స్ ఉంటుంది అనమాట. చాలా మంచిగా చేస్తారు. సో అదొక్క రోజే వాళ్ళు యూస్ చేస్తారు కాబట్టి ఇంకా కొంచెం సేపు ఆ ఫైర్ వర్క్స్ అన్నీ చూసేసి వచ్చేసాం. ఇలా డే అంతా బిజీగా గడిచిపోయింది. ఓకే, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.